అందరికీ నమస్కారం అండి. యాక్చువల్‌గా జ్యోతిష కిరణం మీద మాట్లాడమని అడిగాడు వశిష్ఠ. జ్యోతిషం క్లాస్‌లాగా అయిపోతుంది. వద్దులే ఆధ్యాత్మికంగా మాట్లాడుకుందాం అని చెప్పాను. విచిత్రంగా ఒక పొద్దుటే మార్నింగు శ్రీకాకుళం విజయనగరం తెలీదు అబ్బాయి సంతోష్ కుమార్ అని అద్భుతమైన మెసేజ్ పెట్టాడు. అది చూసిన తర్వాత అనిపించిందనమాట. వశిష్ఠ అడిగింది కరెక్టే, మనం జ్యోతిషం మీదే మాట్లాడాల్సింది అనుకున్నాం కానీ ఉదయం ఈ అబ్బాయి గుర్తు చేశాడు అనుకున్నాను. అదొకటి చెప్పేసేసిన తర్వాత అప్పుడు నా లెక్చర్లోకి వెళ్తాను. ఇది జగద్గురుపీఠంలో ఈకే గారు రాసిన పుస్తకాల గురించి, గ్రంథాలు, ఆయన చేసిన సేవలు, ఇవన్నీ అందరూ ఇప్పుడు చెప్పుకుంటూనే ఉంటాము. దాని వెనక కొన్ని వ్యూహాలు ఆయన నడిపించుంటారు మనకి. ఆ వ్యూహాలు అర్థం కావాలంటే మనం చదువుకునే పుస్తకాలనే ఒక డిఫరెంట్ డైమెన్షన్లో చదువుకోవాల్సి వస్తుంది. అట్లాంటి పుస్తకాల్లో భాగవతం ఒకటి. భాగవతంలో మాస్టర్ గారు ఎన్ని డైమెన్షన్స్ ఓపెన్ చేశారో ఆ డైమెన్షన్స్ ఎప్పటికైనా అర్థమవుతాయా లేదా అనేది పెద్ద డౌట్ అసలు నిజం చెప్పాలన్నట్లయితే. అన్నిటిలోకి హైయెస్ట్ బుక్ ఏంటంటే, అసలు భూగోళం మీద హైయెస్ట్ బుక్ ఏంటంటే స్పిరిచువల్ అస్ట్రాలజీ. ఇప్పటికీ ఆ పుస్తకం ఎన్ని మాటలు చదువుకున్నా కూడా మళ్ళీ మొట్టమొదటి చాప్టర్స్ చదువుకుంటూ ఉంటే ఎప్పటికైనా అర్థమవుతాయా ఇది, ఇప్పుడు మాస్టర్ గారు లేరు కదా, ఎప్పటికైనా డైమెన్షన్స్ మనకు అర్థమవుతాయా, దర్శనం విషయం తర్వాత విషయం, అట్లా ఉంటాయి మాస్టర్ గారి పుస్తకాలు. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, ఏదైనా ఈ పని ఇట్లా చేయండి అని చెప్పి మాస్టర్ గారు ఒకరికి ఒక ప్రోగ్రామ్, అందరికీ ఒకే ప్రోగ్రామ్ ఇవ్వాలని ఏమి లేదు. ఈ పని ఎట్లా మీరు చేయండి అని చెప్పి గ్రూప్గా చెప్పినా లేకపోతే ఇండివిజువల్గా చెప్పినా దానికి ఒక బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ యాక్చువల్గా ఇప్పుడు చదివి వినిపిస్తాను, అబ్బాయి నాకు పంపించింది. డ్యూరింగ్ దిస్ ఫుల్ మూన్ అంటే ఇవాళ ఆషాఢ పౌర్ణమికి దెర్ ఈజ్ ఎ కంజంక్షన్ ఆఫ్ జూపిటర్ అండ్ సన్ ఇన్ లియో. సింహరాశిలో గురుడు ఉన్నాడు, సూర్యుడు ఉన్నాడు. మూన్ ఇన్ అక్వేరియస్ యాజ్ ఎ పూర్ణ దృష్టి ఆఫ్ జూపిటర్. చంద్రుడు కుంభరాశిలో ఉన్నాడు, సూర్యుడిని చూస్తూ ఉంటాడు. టెక్నికల్గా ఎక్కువ బుర్ర పాటు చేసుకోవాకండి. ఇవాళ ప్లానటరీ పొజిషన్ గురించి రాస్తున్నాడు అబ్బాయి. A sextile of Sun and Jupiter conjunction and trine to Moon by Uranus from Gemini, a special Aquarian age of full moon, may observed in Masi case 100th year Leo month. Santosh. I remember well C.H.S. and Raj Garu advising our brotherhood about this graceful opportunity to utilize for spiritual alignment and upliftment during AGM and General Body meeting in the Visharna Guru Pujalo. Yet Vizag Guru Pujas. This combination will come again on August month 10th of 2109. 2109 సంవత్సరంలో ఈ కాంబినేషన్ వస్తుంది సుమా అని చెప్పాడు. ఈ విషయాన్ని విశాఖపట్నం జనరల్ బాడీ మీటింగ్లో శ్రీచసన్ రాజు గారు చెప్పడం జరిగింది. ఇది కాంబినేషన్ అని చెప్పడం జరిగింది. ఇప్పుడు శ్రీచసన్ రాజు గారు మాస్టర్ గారి తాలూకు ఈ సాత్ జయంతి ఉత్సవాల్ని ప్రపోజ్ చేశారు అనేటటువంటి దానికి బ్యాక్గ్రౌండ్ ఇది మాస్టర్ గారి తాలూకు హయ్యర్ డైమెన్షన్లో ఒక డైమెన్షన్. కొన్ని 100 సంవత్సరాలకో 200 సంవత్సరాలకో 50 సంవత్సరాలకో 1000 సంవత్సరాలకో ప్లానటరీ కాంబినేషన్స్ మారుతూ ఉంటాయి. మాస్టర్ గారు లాంటి ఆ పరమ గురువు భూమి మీదకి వచ్చినప్పుడు ఏదైనా ఒక ప్రోగ్రామ్ వాళ్ళు ఇనిషియేట్ చేశారు అంటే ఈ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. ఈ సంవత్సరానికి పర్టికులర్గా మాస్టర్ గారు 2025 ఆగస్ట్ 11th నుంచి 2026 ఆగస్ట్ 11th అయిపోవట్లేదు. మన నవతంగత నేను జోకేశాను, ఈ 1 year ఆగస్ట్ 11th అయిపోతుంది అనుకోవద్దు. మాస్టర్ గారికి ఒక అప్లికేషన్ పెట్టాము, మాస్టర్ గారు కొంచెం ఎక్స్టెండ్ చేయండి అని. ఆగస్ట్ 11th చాలా డోర్స్ క్లోజ్ అయిపోయి, అది కూడా ఇప్పుడు కూడా చెప్తున్నాను నేను. ఆగస్ట్ 11th 2025లో మాస్టర్ ఈకే గారు అన్ని కేంద్రాల్లో ఎన్ని డోర్స్ ఓపెన్ చేశారో
అందులో చాలా డోర్స్ ఆగస్ట్ 11, 2026తో క్లోజ్ అయిపోతాయి. మీకు అట్లా తెలిసిన అడగబాకండి. ఈ 1 ఇయర్‌లో అన్ని కేంద్రాలు మీరు చూసుకున్నట్లయితే గురు పూజల పేరుతోనో, మరొక పేరుతోనో మనకి తెలిసి జరిగినటువంటి వ్యూహాల కన్నా కూడా మనకు తెలియకుండా చాలా 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 జరిగినాయి. ఎందుకు నేను జోకేశానంటే 20 అయిపోయింది 20 ఆగస్ట్ 11th కొన్ని డోర్స్ క్లోజ్ చేసినా కూడా కొన్ని డోర్స్ అట్టి పెడతారు. ఎవరికి అట్టి పెడతారు అంటే ఈ సంవత్సరం మొత్తం విషయాన్ని అర్థం చేసుకుని మాస్టర్ ఈకే గారి తాలూకు ఆయన దేని గురించి భూమి దిగి వచ్చారో దాన్ని అర్థం చేసుకుని పరమ గురువుల మార్గాన్ని అర్థం చేసుకుని అందులో మనకేమైనా పాత్ర ఉందా, లేకపోతే ఆ పాత్ర మనం తీసుకుందామా, ఈ జీవితానికి ఏమైనా లక్ష్యం ఉందా, దాన్ని అర్థం చేసుకుని అట్లాంటి మార్గంలోకి వెళ్ళడం కోసం ఎవరైతే ప్రయత్నం చేశారో త్రికరణ శుద్ధిగా వాళ్ళకి నెక్స్ట్ డోర్లోకి ఎంట్రన్స్ వస్తుంది. ఈ డోర్ మాత్రం క్లోజ్ అయిపోతుంది. ఏం చెప్పాము, మాస్టర్ అలా కాదండి వచ్చే గురు పూజలాగా అడ్డు పెట్టండి అని చెప్పానని చెప్పి నేను జోక్ చేశాను, కానీ అది జోక్ చేయడం కాదు. ఇప్పుడు ఏం జరిగిందంటే జెమిని రాశిలో అంటే మిథున రాశిలో యురేనస్ అనే ఒక గ్రహం, చాలా పెద్ద గ్రహం, మన మాస్టర్ సివి గారికి సంబంధించినటువంటి గ్రహం. అది జెమిని రాశిలో ఉంది. సృష్టి ప్రారంభంలో మొట్టమొదటి ఉండే రాశి మిథున రాశి, మేష రాశి కాదు. అక్కడి నుంచి ధనుస్సుకు వచ్చి మొత్తం అంతా అదొక పెద్ద క్యాల్కులేషన్, అదంతా మీకు అక్కర్లేదు. అట్లాంటి మిథున రాశిలో ఇప్పుడు వరుణుడు ఉన్నాడు. సింహరాశి మాస్టర్ గారు కానీ, మేడం బ్లావర్స్కి కానీ, మాస్టర్ సివి గారు కానీ, అరవిందులు కానీ వీళ్ళందరూ కూడా సింహరాశిలో సూర్యుడుగా పుట్టినటువంటి వాళ్ళు. సరిగ్గా మొన్న జూన్కి గురుగ్రహం సింహరాశిలోకి వచ్చింది. చాలా వండర్ఫుల్ కాంబినేషన్. ఎవ్రీ 12 yearsకే కాంబినేషన్ వస్తుంది. కానీ అక్కడ ఉన్నటువంటి వరుణుడు ఉన్నాడు ఈ మిథునంలో, ఆయన మళ్ళా 84 years దగ్గర రాడు. అట్లాంటి ఒక కాంబినేషను కరెక్ట్గా మాస్టర్ గారి తాలూకు శత జయంతి వచ్చినప్పుడు గురుడు సింహరాశిలోకి రావటం కానీ, మిథునంలోకి ఆల్రెడీ యురేనస్ వచ్చి ఉండటం కానీ, ఈ యురేనస్ కుంభరాశికి అంటే మాస్టర్ సివి గారి తాలూకు రాశికి 120 degrees ఉండటం కానీ, ఈ కాంబినేషన్స్ ఆ అబ్బాయి చెప్పినట్టుగా 2109 దాకా రావు ఆ కాంబినేషన్స్. ఇవన్నీ నేను ముందు చెప్పాను అనుకోండి, ఈ ప్రపోజ్ చేసే ముందు మన అందరూ కూడా సంవత్సరం అంతా బాగా చేసుకుందాం అని చెప్పి ఇప్పుడు నేను చెప్పే లెక్చర్ నేను అప్పుడు చెప్పాను అనుకోండి, ఎవ్వడు వెండు అర్థం కూడా ఆయన ఎక్కడుంటే మాకేంటి అన్నట్టుగా ఉంటుంది మన పరిస్థితి. మన పండగలు కానీ, మన పూజలు కానీ, వ్రతాలు కానీ ఋషులు ఎందుకు పెట్టారంటే ఒక సైంటిఫిక్ బ్యాక్గ్రౌండ్తో, ఎస్ట్రాలజికల్ బ్యాక్గ్రౌండ్తో, ఎస్ట్రానామికల్ బ్యాక్గ్రౌండ్తో వాళ్ళన్నీ గమనించుకొని ఆ సైన్స్ చెప్తే మనకి అర్థం అయ్యేటటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి దసరా నవరాత్రుల్లో లేకపోతేనేమో వినాయక నవరాత్రుల్లో మరొకటో అలా పెడేస్తే, కార్తీక మాసం అని, మార్గశిర మాసం అని, ధనుర్మాసం అని ఇట్లా పెడేస్తే అప్పుడుండేటటువంటి ప్లానటరీ పొజిషన్స్ కానీ, లేదా అప్పుడున్న వాతావరణ పరిస్థితులు కానీ, దానికి సంబంధించినటువంటి ఒక కాంబినేషన్ అనేది న్యాస విద్య అంటారు. ఇవన్నీ చెప్తే అర్థం చేసుకునే పొజిషన్ ఉండదు. కాబట్టి అవన్నీ పెట్టేసి వెళ్ళిపోయారు వాళ్ళు. అది సంవత్సరం మొత్తం మీద, మనం చెప్పుకున్న సంవత్సరం మొత్తం మీద కాదు, ఇది శతాబ్దాల చరిత్ర చెప్పుకుంటున్నాం మనం. అట్లాంటి ఒక కాంబినేషన్ ఈ సంవత్సరం వచ్చింది. కాబట్టి ఇవన్నీ ఎవరికి ముందు చెప్పకుండా అన్ని గురు పూజలు అద్భుతంగా చేసుకుందాము, ఓ పండగలాగా చేసుకుందాము, వీలైన గురు పూజలు చేసుకుందాము, అందరూ అన్ని గురు పూజలకి వెళ్దాము, కలిసి ప్రేయర్ చేసుకుందాం అనే ప్రోగ్రాం. ఎందుకంటే ఇందుకు ఆ ప్రోగ్రాం సంతోష్ అనే అబ్బాయికి ఎస్ట్రాలజీ మీద చాలా ఇష్టం. ఆ అబ్బాయికి అట్లాగా కాంబినేషన్స్ వర్కౌట్ చేస్తూనే ఉండి నాకు పంపిస్తుంటాడు. ఈ కాంబినేషన్ ఎట్లా ఉందంటే, అట్లా కాదులే సంతోష్, ఈ కాంబినేషన్ అట్లా బంద్ చేయలే, ఇలా బంద్ చేస్తుంది అని చెప్పి అలాగా గైడెన్స్ ఇస్తూ ఉంటా అబ్బాయికి. ఎందుకు ఆ అబ్బాయితో నేను మొదలెట్టానంటే, మామూలుగా మాస్టర్ గారి మీద మనకున్న ప్రేమ చూపించుకోవడానికో, మాస్టర్ గారి మీద మనకున్న భక్తిని ప్రదర్శించుకోవడానికో
ఈ సంవత్సరం ప్రోగ్రాం చేయలేదండి. ఈ సంవత్సరం ప్రోగ్రాంకి ఖచ్చితంగా వరుణ గ్రహం అంటే మాస్టర్ సివి గారు, గురుగ్రహం అంటే మాస్టర్ ఈకే గారు. ఈ 2 గ్రహాల తాలూకు పరిపూర్ణమైనటువంటి చైతన్యాన్ని ఎంతవరకు వీలైతే అంతవరకు మనలోకి తీసుకోవడానికి కావాల్సినటువంటి ఒక అవకాశాన్ని తెలియకుండా మనం క్రియేట్ చేసుకున్నాం. ఈ గురువు అనే గ్రహం సింహరాశిలో వచ్చే జూన్ వరకు ఉంటాడు. అంటే మాస్టర్ ఈకే గారి మార్గానికి కానీ, మాస్టర్ సివివి గారి మార్గానికి కానీ, బ్లావర్స్కి ఏ పరమ గురువులను అయితే మనం పరిచయం చేస్తుందో ఆ పరమ గురువుల తాలూకు మార్గానికి కానీ చెందినటువంటి వాళ్ళు చదువుకున్న పుస్తకాలు కానీ, వాళ్ళు చేసుకున్నటువంటి ధ్యానం కానీ, వాళ్ళు చేసుకునేటువంటి ప్రేయర్ కానీ, వాళ్ళు చేసేటటువంటి సేవ కానీ ఇవన్నీ కూడా వచ్చే జూన్ వరకు ఎవరు ఎంత చేసుకుంటారో 2017 జూన్ గురించి మాట్లాడుతున్నాను, చేసుకుంటారో అంటే గురువు అనేటువంటి గ్రహం సింహరాశిలో నుంచి కన్యారాశిలోకి వచ్చే లోపల వాళ్ళు పెట్టి పుట్టిన వాళ్ళు మాస్టర్ గారి తాలూ అనుగ్రహానికి పాత్రత సంపాదించుకుంటారు. వాళ్ళు చదువుకున్న పుస్తకాలు పూర్వం కంటే చాలా అద్భుతంగా అర్థమవుతాయి. మాస్టర్ గారి తాలూకు డైరెక్షన్ ఖచ్చితంగా వాళ్ళకి వస్తుంది. ఏ మాస్టర్ డైరెక్షన్ అయినా వస్తుంది. ఇది అంచేత ఆధ్యాత్మిక కిరణానికి ముందు వశిష్ట ఈ జ్యోతిష్ కిరణం అడిగావు, అది పూర్తి చేశాను న్యూ డైమెన్షన్స్లో. ఇది ప్రతిసారి మాస్టర్ గారు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు 100 ఇయర్స్ ముందు, 200 ఇయర్స్ ముందు, 1000 ఇయర్స్ ముందు, 5000 ఇయర్స్ ముందు ఈ ఋషులందరూ ఆ కాంబినేషన్స్ చూసుకొని ఆ కాంబినేషన్స్ ప్రకారంగా ప్రోగ్రామ్ చాకౌట్ చేస్తారు. వాళ్ళున్న రోజుల్లో అవ్వాలన్న రూల్ ఏమీ లేదు. అక్కడ ఒక సీడ్ వేస్తే మామూలు పిచ్చి మొక్కలు అయితే వెంటనే మొలిచి పైకి వచ్చేసి అంత వేగంగా చనిపోతాయి అవి. అదే ఒక రావి చెట్టు, మర్రి చెట్టు లాంటి విత్తనం వేస్తే అది చాలా సంవత్సరాలు పడుతుంది రావడానికి, అది చాలా సంవత్సరాలు ఉంటుంది. అట్లాంటి ఒక పరమ గురువుల బృందానికి చెందినటువంటి వాళ్ళు మనం గుర్తుపెట్టుకోండి. అది ఎప్పటికి ఆ మొక్కలు మొలకలెత్తాయో, ఎప్పుడు మహావృక్షాలుగా మారుతాయో, దాని మీద ఎన్ని పక్షులు వాళ్తాయో, సుపర్ణ పక్షి వాళ్తుందో, ఏ పక్షి వాళ్తుందో, దాని కింద ఎంతమంది బుద్ధుడు లాంటి వాళ్ళు తపస్సులు చేసుకుంటుంటారో, అది కొన్ని వేల సంవత్సరాల చరిత్ర. ఆ చరిత్రని చెప్పడం కోసం మాస్టర్ గారు భాగవత రహస్య ప్రకాశంలో కానీ, అతి ముఖ్యంగా స్పిరిచువల్ అస్ట్రాలజీలో కానీ ఆయన చాలా ప్రయత్నాలు చేశారు. ఆ పుస్తకాలు నాకు తెలిసి స్పిరిచువల్ అస్ట్రాలజీ లాంటి పుస్తకం నా బంటాడికి, మీ సంగతి నాకు తెలియదు, నా బంటాడికి ఒక వచ్చే జన్మ నాటికి ఆ పుస్తకంలో అంటే 50% అర్థమైతే ఆ జన్మ ధన్యం అవుద్దని చెప్పి నేను అనుకుంటాను. రెండవది, రమణ గారు చాలా బాగా మాట్లాడారు, నిజంగా చాలా చాలా బాగా మాట్లాడారు. 2 పాయింట్లు చెప్తా. అందులో ఆమె ద్రౌపది గురించి ప్రస్తావన చేశారు. జీవన జ్యోతి పుస్తకం నేను రాస్తున్నప్పుడు రాధామాధంలో రాశాను ఆ పుస్తకాన్ని. యాక్చువల్గా నేను అదే రాంకోటి తాత గారి పేరు మీద ఉంటుంది యాక్చువల్గా. అది దానికి నేను చేయగలిగింది ఏం లేదు. కానీ మాస్టర్ గారి పుస్తకం అంతా అయిపోయిన తర్వాత ఆ రాంకోటి తాత గారి పేరు పెట్టరా, నువ్వు తర్వాత ఇంకో బుక్ రాస్తుంది కానీ అని చెప్పారు. ఆ జీవన జ్యోతి పుస్తకం రాస్తున్నప్పుడు మాస్టర్ గారితో డిస్కస్ చేస్తున్నప్పుడు ఆయన దగ్గర డైరీ తీసుకొని ఆయనతో పర్సనల్ డిస్కషన్స్ చేస్తూ రాస్తున్నప్పుడు ఈ ద్రౌపది గురించినటువంటి ఒక మంచి విషయాన్ని మాస్టర్ గారు చెప్పారు నాకు. ఆ పుస్తకంలో నేను రాశాను లేదో నాకు గుర్తులేదు. మాస్టర్ గారు గుంటూరులో థియోసాఫికల్ సొసైటీలో లాడ్జ్లో మహాభారతం ఆయన లెక్చర్లు ఇస్తున్నప్పుడు ఒకరోజు మాస్టర్ గారికి ద్రౌపది దేవి అంటే చాలా ఇష్టం. ద్రౌపది అంటే మాస్టర్ గారికి ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం. ఆయన భారతం లెక్చర్లు ఎవరైనా కొన్నవాళ్ళు ఎవరన్నా వినుంటారేమో, లలిత వినుంటుంది అనుకుంటాను, లలిత ఉందో లేదో తెలియదు, ఇక్కడ నాకు ఉంది. నవతం గారు వాళ్ళు చిన్నవాళ్ళు, అప్పటికి వాళ్ళు వినారో లేదో నాకు తెలియదు, కానీ వినే ఉండొచ్చు. మాస్టర్ గారు మహాభారతం చెప్తుంటే ద్రౌపది గురించి చెప్తుంటే అసలు మనకు ఒళ్ళు పులకరిస్తూ ఉంటుంది. చాలా బాగా చెప్తారు. అట్లాగా ఆయన థియోసాఫికల్ సొసైటీలో చెప్తున్నప్పుడు ఆ రోజు ఆయన ద్రౌపది గురించి ప్రస్తావన అంతా అయిపోయిన తర్వాత అందరూ వెళ్ళిపోయారట. వెళ్ళిపోయిన తర్వాత మాస్టర్ గారు ఒక ఆయన కూర్చుని లైబ్రరీలో బుక్స్ చూసుకుంటున్నప్పుడు ఆయన చెప్తే, ఆ పుస్తకం రాస్తాను కదా, చెప్తుంటే ఆ వర్ణం చెప్తున్నాను నేను మీకు. దాదాపు 7-8 అడుగుల ఎత్తున్నటువంటి ఒక స్త్రీమూర్తి ఆయనకి దర్శనం ఇచ్చింది. మహాభారత కాలంలో ఎంత ఎత్తుంటారు వాళ్ళు ఎంత ఎత్తుంటారు, ఒకళ్ళు మళ్ళా ఉంటారండి, లీలే పుట్లా ఉంటారు కదా.
మహాభారత కాలం అర్జునుడు కానీ భీముడు కానీ వాడు బకాసురుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక ఒక పెద్ద బండి అనంతనాడు భీముడు అంటే ఇంత పొట్టుంటే పగిలి చచ్చి ఊరుకుండేవాడు. వాళ్ళు ఎంత ఉంటారు, 8 9 అంత అంత హైట్స్ ఉండి అలా హోక్కల వాళ్ళు. మాస్టర్ చెప్తారు, అంత ఎత్తున్నటువంటి ఒక స్త్రీమూర్తి నా ముందుకు అనిపించింది, ఆమె ద్రౌపది. ఆమె నాకు ఏం చెప్పారంటే ఇదే ఇదే డైలాగ్ చెప్పారు మాస్టర్. నాన్న ఇదే 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 వాడు వాడారు మాస్టర్. నాన్న నా గురించి ఇంతవరకు చాలామంది నా గురించి మాట్లాడుతూ ఉంటారు కానీ ఎప్పుడు నా గురించి ఎప్పుడు ఇలా ఎవరో మాట్లాడలేదు నాన్న, నాకు చాలా ఆనందంగా ఉందిరా అని మాస్టర్ చెప్తారు. ఆమె అంటుంటే నా కళ్ళ నీళ్ళు రావడం కాదు, ఆమె కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయో అనిపించింది నాకు. ఆమె ఎంత సంతోషించింది అంటే, నేను ఇంతవరకు ఎవరు ఇట్లా మాట్లాడో నా పాత్ర గురించి నేను వెళ్ళలేదురా నాన్న, నాకు చాలాగా బాగా మాట్లాడారా అని చెప్పి ఆమె కనిపించిన తర్వాత అదృశ్యం అయిపోయిందిరా అని చెప్పారు మాస్టర్ గారు. తర్వాత 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 ఇలాగ చెప్పుకుంటూ పోతే ఇప్పుడైనా ఎందుకు చెప్పానంటే, లేదా ద్రౌపది పాత్ర మనం మార్చేస్తాం లెక్చర్లో. ఎక్కడ కనిపించిందో తెలియదు, ఎవరెవరు చెప్పారు ఇలా వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి ఫస్ట్ టైం నేను పబ్లిక్ లెక్చర్లో దీన్ని నేను రివీల్ చేస్తున్నా. జీవన జ్యోతిలో నేను రాసిన లేదు, నాకు గుర్తులేదు. కొన్ని యాక్చువల్గా నేను రాయకూడదు, నేను రాయలేదు కావాలి. ఇంకొకటి ఎక్కడి నుంచి వచ్చిందో ఎలా వచ్చిందో నాకు తెలియదు కానీ నేను రాజమండ్రిలో కూడా లెక్చర్లో కూడా ఎవరో చెప్తుంటే విన్నాను. ఆవిడ కూడా ఇక్కడే ఉన్నారులేదు, తెలియదు, కనిపించట్లేదు. మాస్టర్ గారు లెక్చర్ ఇస్తుంటే ముగ్గురే ఉన్నారు, ఆ ముగ్గురు కూడా పేషెంట్లు. వాళ్ళకి మాస్టర్ గారు వాళ్ళ గురించి చెప్పేవారని చెప్పారే. ఎట్లాగే ప్రచారంలోకి వచ్చిందో ఎలాగొచ్చిందో నిజంగా నాకు తెలియదు. మాస్టర్ గారు లెక్చర్స్లో రామాలయంలో కానీ లేకపోతే ఎక్కడన్నా కానీ గుంటూరులో కానీ ఎక్కడన్నా ఎప్పుడు ఆయన చుట్టూ మనుషులు ఉంటారు. పేషెంట్ల మీద మాస్టర్ జోకులు వేసేవారు. ఏం జోకులు వేసేవారంటే, వచ్చిన వాళ్ళందరూ కూడా వినటానికి వచ్చారు అనుకున్నారా, కొంతమంది మందుకు వస్తారు. కృష్ణమాచార్య ఏమో ఎక్కడ దొరికినా దొరకకపోయినా లెక్చర్లో దొరుకుతాడు కృష్ణమాచార్య అని చెప్పి కొంతమంది ఆ లెక్చర్లకు వచ్చి కూర్చుంటారు. ఇందుకు వచ్చి వాళ్ళు మందులకు వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు అని ఒక జోక్ వేసేవారు. ఇంకో జోక్ ఏం వేసేవారు తెలుసా, వీళ్ళు సినిమాకి వెళ్ళి ఉంటారు, సినిమా టికెట్లు దొరకకుండా వీళ్ళకి సినిమా టికెట్ దొరకకుండా కొంతమంది వచ్చి కూర్చుంటారని చెప్పి ఆయన జోకులు వేసేవారు. ఎవరో ఈ జోక్ విని ఉంటారు. ముగ్గురు అనేటటువంటి అంకె మాస్టర్ గారు ఎప్పుడు లేదండి. అది ఎట్లా వచ్చేసిందో నేను 2-3 చోట్ల విన్నాను. అట్లా వెళ్ళిపోతుంది. అట్లాంటి పరిస్థితి ఎప్పుడు మాస్టర్ దగ్గర లేదు. ఆయన ఎప్పుడు గుంటూరు దగ్గర నుంచి ఎప్పుడు ఉంటారు ఆయన దగ్గర నుంచి. ఎన్నో రకాల సాధన చేస్తున్నట్టు ఉండేవాళ్ళు. సదా చెప్తున్నాను యాక్చువల్గా అలా వెళ్ళిపోకుండా ఉంటాయని చెప్తున్నాను. సో ఇప్పుడు మాస్టర్ గారి గురించి మనం చెప్పుకోవాలి కాబట్టి ఇలాంటి కొన్ని చెప్పొచ్చు. యాక్చువల్గా దీన్ని ఏం చేస్తారంటే చెప్పొచ్చు కానీ మాస్టర్ గారి గురించి కొన్ని యాక్చువల్ చెప్పొచ్చు, మంచి విషయాలు, పెద్ద విషయాలు చెప్పొచ్చు. యాక్చువల్గా చాలామంది తెలియని విషయాలు కూడా చెప్పొచ్చు. నా భయం ఏంటి తెలుసా, ఎక్కడ తీసుకెళ్ళిపోతారో తెలియదు. ఇట్లనే మాస్టర్ గారి మాటలో చెప్పాలంటే మాస్టర్ గారు జోక్ వేసేవారు. ఒక రాజుగారట అప్పట్లో తాటాకులతో కదా మనం చిన్నప్పుడు పల్లెటూరులో, మేము ఎవరైనా పల్లెటూరులో పుడితే తెలుస్తుంది, లేకపోతే తెలియదు. పల్లెటూరులో నాలుక గీసుకోవడానికి మనం వేపల మధ్యకి మొత్తం అంతా అయిన తర్వాత వేపల మధ్యకి చింపి దాంతో నాలుగు గీసుకునేవాళ్ళు, టంగ్ క్లీనర్ అనమాట. ఒకసారి తాటాకు ఉండేది, తాటాకిని జాగ్రత్త కట్ చేసుకుని కట్టంతా ఇంట్లో పెట్టుకునే వాళ్ళని. ఆ తాటాకినే టంగ్ క్లీనర్గా వాడేవాళ్ళం. ఒకసారి పల్లెటూరులో ఉంటే మీకు తెలుస్తుంది. యాక్చువల్గా అది చాలా హైజీనిక్. యాక్చువల్గా రాజుగారు ఇట్లా గీసుకుంటున్నప్పుడు ఆ తాటి ఆకు అది కింద పడిందట. అది ఎవడో చూశాడు, దాండి పోయేవాడు. చూసి వాడు చెప్పాట, రాజుగారి నోట్లోంచి తాటాకు పడిందని చెప్పాట. ఏది ఆ తాటిది పోయింది, తాటి ఆకు ఇంత ఉంటుంది కదా, అది పడిందని చెప్పాట. అలాగే వెళ్ళి చివరికి రాజుగారి నోట్లోంచి తాటి చెట్టు పడిందని చెప్పేటాడు. ఇది ఈకే గారు చెప్పింది, ఏం చెప్పింది కాసం అంటే, రాజుగారి నోట్లో తాటాకు దగ్గర నుంచి, తాటి కొమ్మ దగ్గర నుంచి, అక్కడి నుంచి చివరికి ఏమైందంటే తాటి చెట్టు పడిందని చెప్పారట. ఇప్పుడు నా వాటాడు ఎవడన్నా ఇప్పుడు కూర్చొని కొన్ని మంచి విషయాలు చెప్దాం, ఇది మాస్టర్ 100 years కదా, ఇది తెలిస్తే బాగుంటుంది అని అనిపిస్తుంటుంది. మధ్యలో వద్దురా అని లోపల నుంచి ఆయన వద్దురా అంటుంటారు, చెప్పేద్దాం అనిపిస్తుంటుంది. అంచేత నాకు ఏం చేయాలో తెలియట్లేదు. మాస్టర్ గారి గురించి చాలా పెద్ద విషయాలు అండి, చాలా పెద్ద విషయాలు. ఒక పరమ గురువు పేరు నేను మీకు చెప్పను, అట్లీస్ట్ అక్కడ దాకా దాచేస్తాను నేను. ఆ పరమ గురువు గురించి జగద్గురుపేటలో ఆ పరమ గురువు గురించి బాగా ఎక్కువ మాట్లాడుకుంటూ ఉంటారు.
పిఎస్ఎస్ వర్మ గారు ఎక్కువ మాట్లాడేవారు ఆయన గురించి. పరమ గురువు పేరు నేను చెప్పను. చెప్తే మీరు నా గురించి కేవో భావాలు మీకు వచ్చేస్తాయి కాబట్టి. మా పిఎస్ఎస్ వర్మ గారు అంటే ఫస్ట్ చైర్మన్ ఆఫ్ ది జగద్గురు పీఠం. ఆయనకి చాలా గ్లామర్ ఈ పరమ గురువు అంటే. కరెక్ట్ వర్డ్ అది. ఎప్పుడు ఆయన గురించి మాట్లాడుతుంటూ ఉండేవారు. నేను ఒక రోజు ఆయనతో అన్నాను, ఎందుకు ఎప్పుడెప్పుడు ఆయన గురించి మీరు మాట్లాడుతుంటారు, ఆయన గురించి మీకుండే స్పెషల్ లైకింగ్ ఏంటి అని అడిగా. అంటే నీకు తెలియదురా ఆయన గురించి అంటే, ఆయనకేదో బాగా తెలిసినట్టు. నీకు తెలియదురా ఆయన గురించి, ఆయన చాలా పెద్దవాడు రా, ఆయన 7 మాస్టర్స్లో ఆయన చాలా స్పెషల్ రా అని చెప్పారు. ఇప్పుడు నేను చెప్పాను ఆయన చాలా స్పెషల్. ఎందుకు స్పెషల్ అంటే, మైత్రేయ మహర్షి రాజ్యం అంతా వదిలిపెట్టేసి ఈ రాజ్యం నాకు వద్దని చెప్పి శుభ్రంగా హిమాలయాలకు వెళ్ళిపోయాడు. ఆయన సర్వసంగ పరిచయాకి వెళ్ళిపోయాడు. కుతుమి మహర్షి, దేవ మహర్షి ఈ కురు సామ్రాజ్యం అంతా నాకు వద్దు, నెత్తి పెట్టుకొట్టుకోవాలి సామ్రాజ్యాన్ని అని చెప్పేసేసి రాత్రి రాజ్యం మొత్తం వదిలిపెట్టేసేసి హిమాలయాలకు వెళ్ళిపోయి పరాశర మహర్షిగా చేరాడు. మైత్రేయ మహర్షి చేరాడు, మరి మహర్షి చేరాడు, గౌతమ బుద్ధుడు ఉన్నాడు. ఆయన చక్రవర్తి కావాల్సి. ఆయన ఏం చేశాడు, నాకు ఈ రాజ్యం వద్దు, నాకు ఈ సంపదలు వద్దు, ఏం వద్దని చెప్పేసేసి మొత్తం అంతా వదిలేసేసి చేతిలో కత్తుంటే కత్తి పెట్టి మొత్తం బుర్రంతా గీసుకొని గుండి చేసేసుకొని చెప్పులు కూడా వదిలేసేసి ఉన్న బలంగా వెళ్ళిపోయాడు. వీళ్ళందరూ సర్వసంగ పరిత్యాగులు. ఉన్నదంతా వదులుకుని వెళ్ళిపోయారు వాళ్ళందరూ. వాళ్ళు మన గురువులు. మీరు చెప్తున్న గురువు గారు ఉన్నారే, ఆయన అలా కాదు. ఆయన చక్రవర్తులతో తిరిగాడు. చక్రవర్తుల తాలూకు ఆస్థానంలో ఆయన ఉన్నాడు. వాళ్ళతో కలిసి డిన్నర్లు చేశాడు, వాళ్ళతో కలిసి లంచ్ చేశాడు, వాళ్ళ రాజ్యంతో ఉన్నాడు. ఆయన కూర్చునేటటువంటి భోజనం చేసే టేబుల్ ఉంటుంది, ఆ టేబుల్ అంతా వజ్రాలు, వైడూర్యాలు, మణులు, బంగారం అంతా టేబుల్. చాలా రిచ్ మాస్టర్ అని అందరూ చెప్పుకుంటారు ఆయన గురించి. ఇప్పుడు నాకు డౌట్ ఏమొస్తుందంటే, మీరు కుతుమి దేవ మహర్షి, మరు మహర్షి, మైత్రేయుడు, బుద్ధుడు వీళ్ళందరినీ వదిలిపెట్టేసేసి ఈయన ఎందుకు మీకు లైకింగ్ ఉందంటే, ఆ పదవి, ఆ డబ్బులు, ఆ బంగారం, ఆ మణులు, ఆ మాణిక్యాలు, ఆ టేబుల్, అవన్నీ సంపాదించిన తర్వాత మీరు గిల్టీగా ఫీల్ అవ్వకూడదుగా. అవన్నీ ఎప్పుడో సంపాదించాలని కోరుకుంటూ ఉండాలి మనసులో. మీకు సంపాదించిన తర్వాత గిల్టీ ఫీలింగ్ ఉండకూడదు కదా. అందువల్ల మీకు ఇష్టం అంటే ఇష్టమేమో అంటే ఒకసారి చెక్ చేసుకోండి అని చెప్పా పిఎస్ వర్మ గారికి. ఆయనకి ఎంత కోపం వచ్చిందో. ఇప్పుడు మీకు రహస్యం చెప్తా. ఏ మాస్టర్ గురించి అయితే నేను మాట్లాడుతున్నానో, నా స్టూడెంట్ ఒక అమ్మాయి, జర్మన్ అమ్మాయి, ఇల్లు కొనుక్కోవాలి, ఎక్కడ కొనుక్కోమంటావు అని అడిగితే 2-3 పేర్లు చెప్తే నాకు తెలియకుండా ఆ ఊర్లో కొనుక్కో ఇల్లని చెప్పా. నాకు తెలియదు ఆ ఊరు గురించి. నేను జర్మనీ వెళ్ళిన తర్వాత, ఆ ఊరు వెళ్ళిన తర్వాత, ఆ ఇల్లు చూడడానికి ఆ ఊరు వెళ్ళిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, నేను ఏ మాస్టర్ గురించి మాట్లాడుతున్నానో ఆ మాస్టరు జర్మనీ దేశంలో ఆ ఊరిలో రస విద్య అంటాం కదా, ఆల్కెమీ అంటాం కదా, ఆ విద్య అక్కడ చేసుకుంటూ అక్కడ పెద్ద రాజభవనం ఉంటుంది. అందులో ఒక రూమ్లో ఉంటూ ఆయన చివరి రోజుల్లో బాల్టిక్ ఓషన్ పక్కన ఉంటుంది ఆ ఊరు. క్లాగెన్ హార్డ్ అని అంటారు ఆ ఊరి పేరు. అక్కడ ఆయన ఎన్నో సంవత్సరాలు చివరి రోజుల్లో ఉండి అక్కడే ఆయన శరీరం వదిలిపెట్టారు. అక్కడ చర్చిలో ఆయన సమాధి ఉంటుంది. వెళ్ళిన తర్వాత నాకు అసలు ఆకాశం కనిపించలేదు. అసలు నాకు ఏంటి ఈ ఊరిలో అమ్మాయిని ఇల్లు కొనుక్కోమని చెప్పి ఎప్పుడు జర్మనీ వెళ్ళాను నేను. నాకు ఖచ్చితంగా ఆ ఊరు వెళ్ళి ఆ చర్చిలోకి వెళ్ళి మెడిటేషన్ చేసుకుని వస్తాను నేను. అక్కడికి కొన్ని కిలోమీటర్ల దూరంలో డెన్మార్క్ కింగ్, ప్రిన్స్ అండ్ ప్రిన్సెస్ వాళ్ళు కొన్ని వేల ఎకరాలు వాళ్ళకు ఉంది. అందులో మెసానిక్ లాడ్జెస్ కట్టారు, పెద్ద పెద్ద బిల్డింగ్స్ అన్నీ కట్టారు. అక్కడ ఉండే యువరాజు ఒక ఉంటాడు, ఆయనకి ఈ మాస్టర్ బాగా ఫ్రెండ్. వాళ్ళిద్దరూ కలిసి ఆల్కెమీ మీద చాలా వర్క్ చేసి పెద్ద పెద్ద ఇవి కట్టి వాళ్ళు చాలా సంవత్సరాలు వర్క్ చేశారు అక్కడ వాళ్ళు. అక్కడికి వెళ్ళి ఎప్పుడు నేను జర్మనీలో మెడిటేషన్ చేసుకుని వస్తుంటా. ఇక్కడ క్లైమాక్స్ చెప్పనా మీకు నేను, చెప్పడం కోసం చెప్తున్నా. ఏ మాస్టర్ అయితే
బంగారాన్ని క్రియేట్ చేశాడని చెప్తారో, ఏ మాస్టర్ అయితే డైమండ్స్ని క్రియేట్ చేశారని చెప్తారో, ఏ మాస్టర్ అయితే ద రిచెస్ట్ మాస్టర్ అని చెప్తారో, ఏ మాస్టర్ అయితే కొంత అన్ని యూరోప్లోని అందరు చక్రవర్తులకి ఫ్రెండ్ అని చెప్తారో, ఆయన శరీరం వదిలిపెట్టిన తర్వాత ఏ రూమ్లో అయితే ఆయన ఉంటారో ఆ రూమ్లోకి వెళ్ళి చూస్తే కమ్యూనిస్టులు వేసుకుంటారే, ఇప్పుడు కమ్యూనిస్టులు వాళ్ళకి బ్యాగ్ వేసుకుంటారు. ఎప్పుడు రియల్ కమ్యూనిస్టులు ఒక గుడ్డ సంచి ఉంటుంది, పొడుగ్గా ఉండి ఇలా ఉంటుంది. ఇప్పుడు ఎవరో బ్యాగ్స్ వాడట్లేదు. అట్లాంటి ఒక బ్యాగ్ ఉంది ఆ రూమ్లో. ఆయన వేసుకునే బట్టలు ఒకటి 2 జతల బట్టలు ఉన్నాయి. పళ్ళు తోముకునే ఏవో ఉన్నాయి అందులో, సాక్స్ ఏవో ఉన్నాయి, ఇంకేమీ లేవు. ఇన్ని సంవత్సరాలు ఆయన తయారు చేసిన ఆల్కెమీతో తయారు చేసిన బంగారం ఏమైంది, వజ్రాలు ఏమైనాయి, వడూర్యాలన్నీ ఏమైనాయి, మళ్ళీ ఏమైనాయి, ఎవరికి తెలియదు ప్రపంచంలో. ఎవరు ఆ రూమ్లో ఎంట్రన్స్ లేదు వెళ్ళడానికి అంతవరకు. నేను కేపీకే గారితో చెప్పేదంతా, నేను ప్రతి సంవత్సరం వెళ్తాను అక్కడికి, ఎక్కడైతే ఎక్కడైతే ఈ మాస్టర్ శరీరం వదిలిపెట్టారో అక్కడ నేను వెళ్తాను. ఆయన సమాధి ఉంది అక్కడ. ఆ సమాధి ఏమైంది తెలుసా? ఎగ్జాక్ట్గా మాస్టర్ సి గారి విషయంలో ఏం జరిగిందో శరీరం వదిలిపెట్టిన తర్వాత అదే జరిగింది ఇక్కడ. సునామీ వచ్చి బాల్టిక్ ఓషన్ అంతా మొత్తం ఈ ఊరిలోకి వచ్చేసేసి మొత్తం ఆ చర్చికి అంతా వచ్చి, ఆ చర్చ్ లోపల పెడతారు కదా, ఇవన్నీ ఏమంటారు అట్లా క్యాఫిన్స్ ఏమంటారు కదా, అవన్నీ మొత్తం సీలో కొట్టుకెళ్ళిపోయాయి. అందులో ఈయన తాలూకు ఇది కూడా ఉంది. కేపీ గారు చెప్పా, పెద్ద మెసానిక్ లాడ్జ్ ఉంది అక్కడ, నేను చూసాను అవన్నీ. మొత్తం అంతా సోలమన్ టెంపుల్ తాలూకు చిన్న బ్లూ ప్రింట్ ఉంటుంది, చాలా బాగుంటుంది అసలు ఆ ఏరియా అంతా. లూయిస్ లూండ్ అంటారు. లూయిస్ అంటే ఆ యువరాణి పేరు ఉంటుంది, చాలా బాగుంటుంది అది యాక్చువల్గా. ఇప్పుడు మెసానిక్ లాడ్జ్ లేదు, ఎప్పుడో సంవత్సరం వస్తారని చెప్తారు. అక్కడ మాస్టర్ తిరిగిన ప్లేస్లు అన్నీ ఉంటాయి అక్కడ. విచిత్రం ఏంటి, ఇది క్లైమాక్స్ అని చెప్పి ఆయన అన్నారు. రాజు ఆయనతో పాటు ఇవన్నీ పోయి ఉంటాయి, ఆయన వెళ్ళిపోతే మొత్తం అంతా స్పేస్లో కలిసి వెళ్ళిపోయాడో ఏమైతే మాకు తెలియదు కదా అన్నారు. తెలియదు, అయిపోతే కాంట్రవర్సీ, మాస్టర్ ఆఫ్ కాంట్రవర్సీ అంటారు ఆయన. చాలా కాంట్రవర్సీ ఉంటాయి ఆయన హిస్టరీ మీద. ఇందుకీ చెప్తున్నాను తెలుసా ఇదంతా మీకు. ఈ మాస్టర్ గురించి ఒకసారి ఈకే గారితో మాట్లాడుతున్నప్పుడు, అది ఎవరింట్లో అనుకున్నారు, ఇక్కడ కూర్చున్న ఉన్నవాళ్ళు ఒక ఆయన ఇంట్లో కూర్చుని మాస్టర్ గారితో మాట్లాడుతున్నప్పుడు, ఈ మాస్టర్ గురించి ప్రస్తావన వచ్చి మాట్లాడుతున్నప్పుడు మాస్టర్ గారు నవ్వేసేసి మాస్టర్ గారు అంటారు, ఒరే కొంతకాలం ఆయన నుంచి పనిచేసామరా మనం కూడా అన్నారు. ఈ స్టేట్మెంట్ అసలు బుర్ర తిరిగిపోతుంది. ఇంతవరకు ఎప్పుడు ఈ ప్రస్తావన చేయలేదండి ఎక్కడ కూడా. ఇదే చెప్పారు మాస్టర్ గారు, కొంతకాలం కొంతకాలం ఆయనలోంచి కొంతకాలం మనం పనిచేసామరా, అలా వదిలేసే అన్న. ఇవాళ ఎందుకు ప్రస్తావన చేస్తున్నానంటే, మాస్టర్ బాగా మాకు చాలా క్లోజ్గా ఉన్నారు, మా ఇంటికి వచ్చారు, మా ఇంట్లో పచ్చడి తిన్నారు, మా ఇంట్లో అన్నం తిన్నారు, మేము స్కూటర్ ఎక్కించుకున్నాం. ఇదంతా ఆత్మీయంగా ఉండడానికి పనికొస్తుంది, కానీ ఫ్యూచర్ లైఫ్కి అది ఎక్కువ ఉపయోగపడదు. రియలీ ఈజ్ ఎ మాస్టర్. ఇంకోటి చెప్పనా, రాధామాధంలో ఒకసారి కూర్చుని మధ్యాహ్నం పూట ఎప్పుడో రాధామాధం వెళ్ళినప్పుడు, మధ్యాహ్నం పూట గుర్తురావట్లేదు టైము, వెళ్ళినప్పుడు ఆ రూమ్లోంచి బయటకు వస్తున్నారు. నిజంగా మీరే స్టన్ అవుతారు అసలు. ఇప్పుడు నేను ఈ విషయం చెప్తే, బయటకు వస్తున్నారు. బయటకు వస్తే నేను అప్పుడే వెళ్ళాను. వెళ్ళిన తర్వాత మాస్టర్ గారు అన్నారు, అరే ఇన్నాళ్ళకి వాళ్ళు యాక్సెప్ట్ చేశారా మాస్టర్ని పెట్టుకోవచ్చని. ఎప్పుడు 1976 ఎప్పుడు వెళ్ళుంటారు మాస్టర్ గారు రాధామాధవానికి, నాకు సరిగ్గా గుర్తులేదు. 77లో వెళ్ళాట. అప్పటికే మా నమస్కారం మాస్టర్కే వచ్చేసింది. అప్పుడే మాస్టర్ గారికి శిశు బృందం అంతా వచ్చేసింది. అంతా మొత్తం అంతా నడుస్తుంది, వ్యవహారం అంతా నడిచిపోతుంది. చాలా కామ్గా అంటారు, అరే ఇప్పటికి ఒప్పుకున్నారు రా వాళ్ళు. ఏంటి అసలు డైమెన్షన్స్ ఏంటి, ఆ వినయం ఏంటి? ఏం చెప్తున్నానంటే, మాస్టర్ అనే పదానికి
ఎక్కడ ఎప్పుడైనా మీరు జార్కుల్ గారి బుక్స్ చదువుకుంటే ఆ మాస్టర్ అనే పదం వాడడానికి మన చెమటలు పడతాయి అసలు. మాస్టర్ గారు ఇంకొక మంచి ఎగ్జాంపుల్ చెప్తా. రామాలయంలో ఉన్నప్పుడు మాస్టర్ గారు చెప్తే తప్ప మందులు వేసేవాళ్ళు కాదు అసలు. ఏ అయినా 104, 105 ఫీవర్స్ వచ్చినా ఆ వీరస్వర్గం ఏదో హోమియోపతిలో అన్నట్టుగా ఉండేది ఒకప్పుడు. జగద్గురుపేటలో హోమియోపతి మందులు ఇచ్చే పద్ధతి. అక్కడ పనిచేస్తున్నటువంటి రామాలయంలో ఉన్నటువంటి ఒక రైల్వే ఎంప్లాయీ ఒక ఆయనకి వాళ్ళ అబ్బాయికి ఒళ్ళంతా మీల్స్ వచ్చేసాయి, కంప్లీట్ మీల్స్ వచ్చేసాయి. మాస్టర్ గారు జ్వరం వచ్చేసింది. మాస్టర్ గారు ఎక్కడున్నారో తెలియదు. నన్ను పిలిచి, రాజు నువ్వు మాస్టర్ గారిని పట్టుకోవా, మందులు వేయాలి మా అబ్బాయికి. మాస్టర్ గారు ఎక్కడున్నారు, ఇంట్లో లేరు, రామాలయంలో లేరు, క్వార్టర్స్లో ఎక్కడున్నారో తెలియదు. ఆయన జ్వరం తగ్గట్లేదు, ఎక్కడ మందులు వేసుకోరు, వాళ్ళు వేసుకోరు. సరే అంతా అయిపోయిన తర్వాత సాయంకాలం దాకా తిరిగి చాలా సేపు అయిపోతుంది. నుంచి వెతుక్కుంటుంటే రాత్రి రామాలయంలోకి లెక్చర్ అవ్వడానికి ముందు ఆయన నామరాజన్ గారి ఇంటికి వెళ్ళి అలవాటానికి రామాలయం లెక్చర్ రామరత్న గారి ఇంటికి వెళ్ళి కాఫీ తాగేసి, అప్పట్లో దేవి గారు వెళ్ళేవాళ్ళు, ఇప్పుడు నవరత్న గారు వెళ్ళి కానీ దేవి గారి ఇంటికి వెళ్ళి బెషర్ కాఫీ తాగి ఆయనతో పాటు మేము నడుచుకుంటూ వెనక తోకలాగా వెళ్ళి రామాలయానికి వెళ్తూ ఉండేవాళ్ళు. ఆయన వచ్చి మనసుని పడుకుని ఉన్నారు. అప్పటికి నాకు బాగా విపరీతమైన కోపం వచ్చింది. అంటే 105 ఫీవర్తో ఉన్నాడు, వాడికి ఒళ్ళంతా మీజిల్స్, వాళ్ళు ఇక్కడ మందులు లేవు, వాడికి దొరకట్లేదు. ఏంటి మాస్టర్ గారు ఎక్కడ మీరు కనిపించట్లేదు, వాళ్ళు గోలగోలు చేస్తున్నాడు, ఆ కుర్రాడు చాలా బాధపడుతున్నాడు, వాళ్ళ పేరెంట్స్ వెతుక్కుంటున్నారు మీ గురించి, మేమంతా వెతుకుతున్నాం, ఎక్కడున్నారు మాస్టర్ గారిని అడిగితే ఆయన పంచి లుంగిలా కట్టుకుంటారు కదా, మంచం మీద పడుకుని ఇలా కాలు మీద కాలు వేసుకుంటే మీకు ఈ పంచి ఇక్కడ దాకా వస్తుంది, కాపు పిక్కల దాకా వస్తుంది కదా, ఇట్రా అన్నారు. రా అంటే వెళ్ళా. ఆ పంచి కొంచెం పైకి తీసి ఒకసారి చూడక్కడ అన్నారు. చూడమంటే ఆయన పిక్కలు, అంటే మోకాళ్ళ కింద నుంచి పిక్కల దాకా మొత్తం అంతా కూడా మొత్తం కింద కుండలు అంటాం కదా మనం, కుండలు అంటారు ఏమంటారు మీజిల్స్ని, అవి మొత్తం వస్తున్నాయండి మోకాళ్ళ దగ్గర నుంచి కింద వరకు. చూసావా అన్నారు. చూశాను. మొత్తం మా పంచి కింద దింపేశారు. నోరు మూసుకుని లెక్చర్ పద అన్న. దీని గురించి ఎక్కడ మాట్లాడబోక, నేను ఫస్ట్ టైం మాట్లాడుతున్నాను ఇది, ఎక్కడ మాట్లాడబోక నోరు మూసుకుని లెక్చర్ పద అన్నారు. నేను లెక్చర్కి వెళ్తూ ఆయన పేరు జనార్దన్ రావు గారు, ఆయన పేరు. వెళ్తూ జనార్దన్ గారు దగ్గరికి వెళ్ళి, ఎలా ఉన్నాయండి వాడంటే, రాజు జ్వరం తగ్గింది రాజు, కొంచెం ఎందుకు వీడికి జ్వరం తగ్గింది రాజు అంటే, మందే వేయలేదు రాజు, జ్వరం తగ్గింది వీడికి, కొంచెం అవి కూడా కొద్దిగా తగ్గుతున్నట్టున్నాయి రాజు, ఎలా మాస్టర్ డిస్పెన్సరీకి వస్తారు కదా, సారీ రామాలయం లెక్చర్కి వస్తారు కదా, అప్పుడు మందు అడుగుతాను రాజు అన్నారు. ఆయన వచ్చాడు. వచ్చి మందు అడిగితే ఆయన నవ్వేసేసి ఏదో మంది పేరు చెప్పి, రేపు పొద్దున్న తగ్గిపోతుందిలే కానీ వెళ్ళి ఈ మందే తగ్గిపోతుందిలే పర్లేదు, ఎందుకంత కంగారు, నేను చూసుకుంటాగా, ఉదయం నుంచి ఎందుకంత కంగారు పడిపోయావు అని ఆయన వేసేసి వెళ్ళిపోయారు. మా చోటు వాడు తగ్గిపోయింది. నాకున్న ఇన్స్ట్రక్షన్ ఏంటి, చంపుతే అక్కడ చెప్పామంటే. మన పొజిషన్ ఏంటి, ఏదైనా చిన్నదుంటే మచ్చరోజు పేపర్లో, వాట్సాప్లో, గ్రూపుల్లో మళ్ళీ వాడికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చి అందరికీ పంపించండి మీ గ్రూపుల్లో అని చెప్పి, పంపించావా లేదా అని అడిగి, ఇన్ని నమస్కారాలు వచ్చాయని అడిగి, ఎంత దరిద్రమైన స్టేట్లో ఉందండి మైండ్స్ ఇప్పుడు మన మైండ్స్. నిజమైన యోగి ఎప్పుడు కూడా తను ప్రదర్శించుకోడు. దట్ రూల్ ఆఫ్ ది పరమ గురువుల మార్గంలో రూల్ ఏంటంటే, వాళ్ళు ఎప్పుడూ ప్రదర్శించుకోరు, వీలైతే దాచుకుంటారు. ఎందుకు వాళ్ళు దాచుకుంటారు, బ్యాక్గ్రౌండ్లో ఉంటారు అంటే, వాళ్ళు బ్యాక్గ్రౌండ్లో ఎంత బ్యాక్గ్రౌండ్లో ఉంటే అంత బాగా వాళ్ళు పనిచేయగలరు. మాస్టర్ గారి గురించి చాలా మందికి తెలియదు. చాలా మందికి ఏం తెలియదు అంటే, చాలామంది తెలియాలని అనుకోలేదు. అనుకుంటే మా గ్రూప్ ఆయన వెతుక్కునేవారు కాదు, వేరే గ్రూప్ ఆయన వెతుక్కుని ఉండేవాడు. నేను అనుకుంటా, మాస్టర్ టైం బాగాలేదు, మాస్టర్ హార్స్కోప్ అంత స్ట్రాంగ్ కాదేమో, హార్స్కోప్లో గ్రహాలు అంత బలంగా రాజయోగాలు లేవేమో, అయితే మమ్మల్ని ఎందుకు వెతుక్కుంటారు ఆయన.
లేకపోతే ఈవేళ చూడండి, వాడికి ఏం రాదు, పొడిచింత అక్షరముక్క రాదు, వాడికి యోగం అంటే ఏంటి తెలియదు, వాడికి ఏం తెలియదు, వాడికి 4 ముక్కలు నేర్చుకుంటాడు, వాడు లక్షల మంది శిష్యులు ఉంటారు వాడి దగ్గర, కోట్ల 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 ఆశ్రమాలు ఉంటాయి. ఏ జగత్తుకు పెట్టడానికి ఏముంది నా మొఖం? మాస్టర్ గారికి ఉన్న విజ్డమ్ బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి వాళ్ళకి ఎంత బ్యాక్ ఉంది? 10% ఉంటుందా? నేను చెప్తాను మీకంటే, వాళ్ళు ఎందుకు అట్లా పనిచేస్తారు, మాస్టర్ గారు లాంటి వాళ్ళు ఎందుకు అలా పనిచేస్తారు తెలుసా మీకు? వాళ్ళు ఒక ఫిక్స్డ్ ప్రోగ్రామ్తో, డిజైన్ చేసిన ప్రోగ్రామ్తో వస్తారు. కొంతమందికి చుట్టూరా మనుషులు ఎక్కువ మంది ఉంటే తప్ప కార్యక్రమాలు కాని చోట వాళ్ళు ఎక్కువ మంది మనుషులు పెట్టుకుంటారు చుట్టూరా, అదొక గ్యాంగ్ ఉంటుంది. కొంతమంది ఎక్కడో దగ్గర వెతుక్కుంటారు, ప్లేస్ వెతుక్కుంటారు, ఆ ప్లేస్లో చాలా కామ్గా ప్రశాంతంగా వాళ్ళ పనులు చేసుకుంటుంటారు. వాళ్ళ పనులు ఏ లెవెల్లో చేసుకుంటారు అన్నట్లయితే చాలా పెద్ద లెవెల్స్లో చేసుకుంటారంటే కొన్ని వేల సంవత్సరాలు కావాల్సిన ప్రోగ్రామ్ అంతా అక్కడ కూర్చుని ఆ ప్రోగ్రామ్ అంతా వాళ్ళు ఇనిషియేట్ చేస్తారు. యాక్చువల్గా మాస్టర్ గారు మీకు ఒక విషయం చెప్పాలి, కుంభరాశి చైతన్యముగా దిగి వచ్చి సివి గారు అంటాం కదా, నిజంగా సివి గారి గురించి ఎంతమంది తెలిసి ఉంటుందండి? మనం రోజు ప్రేయర్ చేసుకుంటున్నాం, బాగుంది. సివి గారి గురించి మనం మాట్లాడుకుంటున్నాం, బాగుంది. కానీ ఎంతమందికి తెలిసి ఉంటుందండి నిజంగా సివి గారి గురించి? ఎందుకంటే మాస్టర్ చాలా తక్కువ చెప్పారు సివి గారి గురించి. స్పిరిచువల్ అస్ట్రాలజీలో మాస్టర్ గారు ఒక అద్భుతమైనటువంటి ఒక రహస్యం చెప్తారు. ఏంటి తెలుసా అది? యురేనియం అంటాం. యురేనియం అనేటటువంటి ఒక మెటల్ ఏదైతే ఉందో అది చాలా లేటెస్ట్గా కనిపెట్టిన మెటల్. అది మాస్టర్ చెప్తారు, అది ఎట్లా పనిచేస్తుందో ఇప్పుడు కూడా పరమ గురువుల తాలూకు బృందంలో ఉన్నటువంటి వాళ్ళకి చాలామందికి కూడా ఆ మెటల్ ఓర్ ఎట్లా పనిచేస్తుందో, ఎందుకు వచ్చిందో అనేటటువంటిది ఇంకా ఎప్పుడు కూడా మిస్టీరియస్గా ఉంది. కానీ మాస్టర్ సివి గారు శరీరం తీసుకున్న తర్వాత ఎందుకైతే ఇది వచ్చిందో, భూమిలో ఎప్పుడైతే సైంటిస్ట్ దాన్ని కనిపెట్టాడో దాని తాలూకు టోటల్ ఎక్స్ప్రెషన్ అంతా కూడా మాస్టర్ సివి గారి ద్వారా విశ్వం అంతా కూడా వ్యాపిస్తుంది సుమా అని చెప్తారు మాస్టర్ గారు. ఆ పుస్తకం చదువుకున్న వాళ్ళకి ఎంతమందికి ఈ విషయం గుర్తుంటుంది? ఆ యురేనియస్ అనే గ్రహం అది కుంభరాశికి అధిపతిగా పనిచేస్తుంటాడు. మాస్టర్ సివి గారు కుంభ చైతన్యంగా అని అన్ని అంటాం మనం, బట్ దానికి ఎక్స్ప్రెషన్ చూపించింది ప్రపంచం అంతా మాస్టర్ ఈకే గారు. సికే గారి పుస్తకాలు చాలామంది చదువుకుంటారు కదా, దాంట్లో 2 రకాలు చదువుకో. ఒకటేమో మామూలుగా కథలాగా, ఒక పురాణం లాగా, ఒక భగవద్గీత లాగా, ఒక భాగవతం లాగా, ఒక గోదావైభవం లాగా, ఒక భక్తితో చదువుకునేటటువంటిది ఒక విధానం ఉంటుంది. అది కాకుండా దాని వెనక చాలా వ్యూహాలు ఉంటాయి. ఒక పుస్తకం మీద నిజంగా ఆ వ్యూహాలు తెలిస్తే ఒక్క పుస్తకం మీద 10,000 పేజీలు నోట్స్ రాసేంత వ్యూహాలు ఉంటాయి వాటిలో. ఆ వ్యూహాలు ఎవరికి ఓపెన్ అవుతాయంటే ఖచ్చితంగా వాళ్ళ అనుగ్రహంతోనే ఓపెన్ అవ్వాలి. మాస్టర్ సివి గారి ప్రేయర్లో అయినా ఓపెన్ అవ్వాలి, ఆర్ మా సికే గారి అనుగ్రహంతోనే ఓపెన్ అవ్వాలి. అట్లా ఎంత ఓపెన్ అవ్వాల్సింది ఉందో మాస్టర్ గారు ఈకే గారి పుస్తకాల్లో నుంచి అంత విజ్ఞానం మాస్టర్ గారు ఇచ్చేశారు. సో నేను కొంత హింట్స్ మాత్రం ఇస్తాను. స్పిరిచువల్ అస్ట్రాలజీ ఉంది. స్పిరిచువల్ అస్ట్రాలజీ బుక్ 2 పుస్తకాలు ఉన్నాయి. ఈసోటిక్ అస్ట్రాలజీ, స్పిరిచువల్ అస్ట్రాలజీ 2 పుస్తకాలు, స్టాండర్డ్ బుక్స్. ఇప్పుడు భూగోళం మీద తర్వాత ఎన్నో రావచ్చు, మనకు తెలియదు. ఈసోటిక్ అస్ట్రాలజీలో జ్వాల్కుల మహర్షి చెప్పిన దాన్ని అర్థం చేసుకోవడం అనేటువంటి చాలా 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 కష్టం. స్పిరిచువల్ అస్ట్రాలజీ మాస్టర్ గారు ఎందుకు రాశారంటే దాంట్లో ఎన్ని రహస్యాలు ఆయన రాస్తారంటే, అసలు విశ్వం అనేది ఎట్లా వచ్చింది, ఎలా వచ్చి మనలాగా చివరికంటే ఎలా ఉంటుందంటే చాలా సూక్ష్మం. అంటే పరమాత్మ దగ్గర నుంచి, మూలం దగ్గర నుంచి వచ్చి లాస్ట్ స్టేజ్ అని అంటే
భూగోళం అనమాట. గ్రాస్ స్టేట్ అంటే మన శరీరం. దీనికంటే కిందకి వెళ్ళడానికి లేదు. వెళ్తే పైకే ఊర్ధముఖంగానే రావాలి. అందుకు నేచర్లో హ్యూమన్ బాడీ కన్నా బెస్ట్ బాడీ నేచర్లో ఉండదు. దేవతల శరీరాలు ఉండవు. ప్రకృతిలో హ్యూమన్ మెకానిజం కన్నా, హ్యూమన్ బాడీ కన్నా ద బెస్ట్ ఎక్విప్మెంట్ అసలు నేచర్లో ఉండదు. అందుకే ఈ దేహాన్ని దేవాలయం అన్నారు వాళ్ళు. ఈ బెస్ట్ ఎక్విప్మెంట్ ఎలా ఉపయోగించుకోవాలన్నట్లయితే ఇది ఎక్కడి నుంచి వచ్చిందో దానికి దీనికి మధ్య ఒక అనుసంధానం, ఒక న్యాసం జరగాలి. ఎట్లా జరుగుతున్నది? ఎవరు ఆ న్యాసాన్ని సంపాదించుకుంటారు? ఇప్పుడు చెప్పే ధ్యాన ప్రక్రియలతో అది రాదు. శ్వాసల మీద మనసు పెట్టి కూర్చున్నంత మాత్రం అది రాదు. అది గురు మధ్యలో ధ్యానం చేసిన మాత్రం అది రాదు. అది దానికి కొన్ని విధానాలు ఉంటాయి, కొన్ని ప్రక్రియలు ఉంటాయి, కొంత సైన్స్ తెలియాలి. ఇవన్నీ మేడం లార్డ్స్కి డీల్ చేసింది, జ్వాల్కుల మాస్టర్ డీల్ చేశారో మనకు అర్థం కావు. మాస్టర్ గారు టు ది మ్యాక్సిమం ఎక్స్టెంట్ హ్యూమన్ బాడీ, దీనే జ్వాల్కుల మాస్టర్ ద ఇనిషియేషన్ హ్యూమన్ అండ్ సోలార్ అంటారు. అంటే మానవ శరీరం దగ్గర నుంచి శరీరంలోకి దాన్ని తీసుకోవడం కానీ, ఇది దాంట్లో అవటం కానీ, ఆ మొత్తం వ్యూహాలన్నీ కూడా మాస్టర్ గారు అన్నీ మొత్తం ఇచ్చారండి. అవన్నీ తీస్తే 2 పుస్తకాలు అవుతాయి. అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలి మళ్ళీ ఎవరన్నా. కేపీకే గారు ఆయన రాసిన చాలా ఆ పుస్తకాల్లో మ్యాక్సిమం ఆయన ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ప్రయత్నం చేశారు. ఆయన ఫిజికల్గా చాలా సంవత్సరాలు ఉన్నారు కాబట్టి నిజంగా ఆయన ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేస్తే గుంటూరులో ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. సారీ, గుంటూరు కాదు, బెంగళూరులో ఎక్స్ప్లెయిన్ చేస్తుండాలా, లేకపోతే కేపీకే గారు ఇక్కడ హైదరాబాద్ బృందంగా ఎక్స్ప్లెయిన్ చేసి ఉండాలా, నాకు తెలియదు ఎంతవరకు ఎక్స్ప్లెయిన్ చేశారు ఆయన. విషయం రాధా మొదలు ఎక్స్ప్లెయిన్ చేసి ఉండాలా, ఎంతమందికి ఆ వ్యూహాలు అంతుపట్టాయో, ఎంతమందికి ఆ వ్యూహాల్లోకి వెళ్ళారో అర్థమైనా నాకైతే తెలియదు. మాస్టర్ గారు మొత్తం అంతా ఇచ్చినప్పుడు దానికి ఎందుకు సివి గారి ప్రేయర్ మాస్టర్ గారు మధ్యలో పెట్టారంటే సివి గారి ప్రేయర్తోనే అది ఓపెన్ అవుతుంది. అక్కడ ఆ మూల ఆ కీలకం అక్కడ ఉంది. అది ప్రేయర్లోనే ఆ వ్యూహాలన్నీ ఓపెన్ అవ్వాలి. ఇది ఎప్పటికి జరుగుతుందండి. ఇది కొన్ని వందల వేల సంవత్సరాలు పడుతుంది. అంత ప్రోగ్రామ్ మాస్టర్ ఆ పుస్తకాలు ఇచ్చి వెళ్ళిపోయారు. పతంజలిలో మాస్టర్ ఎంత చెప్పి ఉంటారు. శంకరావంలో మాస్టర్ గారు ఎంత చెప్పి ఉంటారు. ఫ్యూచర్ అస్ట్రాలజీలో మాస్టర్ గారు ఎంత చెప్పి ఉంటారు. సో భాగవతం హైయెస్ట్ అనమాట. మనాళ్ళు భాగవతం మీద లెక్చర్లు అవి ఇచ్చినప్పుడు ఆటలోకి పోరు. ఎందుకు పోరంటే అది చెప్పినా అర్థం కాదు, అర్థమైందో లేదో మనకు తెలియదు, చెప్పినా అర్థం కావడం కూడా చాలా కష్టం. అసలు ఎన్ని వ్యూహాలు ఉంటాయండి అసలు భాగవత రహస్య ప్రకాశంలో. ఆ జన్మంతా సరిపోదండి. అందువల్ల నేను చెప్తున్నాను, మీకు ఉన్నటువంటి బృందంలో అందరూ అన్ని పుస్తకాలు మనం చదువుకోలేము. మనం ఇది ఒకటి జాతకమేనండి. మన తాలూకు జీవలక్షణాన్ని బట్టి, మన తాలూకు పరిణామ క్రమాన్ని బట్టి, మన తాలూకు సాధనను బట్టి, మనం ప్రేయర్ మీద మనకున్నటువంటి ఆ శ్రద్ధ, ఆ భక్తిని బట్టి, మాస్టర్ ఈకే గారు తాలూకు ఆయన జీవన విధానం చూసినటువంటి వాళ్ళు కానీ, ఆయన లెక్చర్స్ వింటున్నటువంటి వాళ్ళు కానీ, దాన్ని బట్టి మనందరికీ ఆల్రెడీ మన టెంపర్మెంట్ అనేది మనకు ఫిక్స్ అయిపోయి, మన జీవలక్షణం మనకు ఫిక్స్ అయిపోయి ఉంటుంది. కొంతమందికి భాగవతం జీవలక్షణానికి సరిగ్గా సరిపోతుంది. కొంతమందికి భగవద్గీత, శంకరరామం లాంటివి కొంతమందికి సరిపోతాయి. కొంతమందికి మందరజాలం లాంటివి కొంతమందికి సరిపోతాయి. కొంతమందికి భగవద్గీత లాంటివి కొంతమంది సరిపోతాయి. అందరికీ అన్ని సరిపోవాలని రూల్ అక్కడ లేదండి. అందరికి అర్థం కావాలి రూల్ అంతకన్నా లేదండి. మన జీవలక్షణానికి ఆయన రచనలో ఏదైతే చాలా బాగా మనసుకి, హృదయానికి అత్తుకుంటుందో దాని మీద మనం చదువుకుని దాని మీద మనం వర్కౌట్ చేసుకోవాలండి. చేసుకుంటే ఆ వ్యూహం అనేది బయటికి వస్తుంది, ఆర్ లోపలికైనా వస్తుంది. ఇప్పటికైనా స్టార్ట్ చేసి మాస్టర్ గారి పుస్తకాలు చదువుకోవడం మొదలు పెట్టండి, చాలా బాగుంటుంది. మాస్టర్ గారు చాలా పెద్ద హోమియోపతు, పెద్ద అస్ట్రాలజరు, చాలా కార్యక్రమాలు చేశారు, చాలా సేవా కార్యక్రమాలు చేశారు. ఇదంతా ఒక ఇదండి.
నేను ఒక సలహా ఇస్తాను. మాస్టర్ గారికి మాకు బాగా ఆత్మీయులనే భావం మొట్టమొదటి తీసేసి పక్కన పెట్టేసేయండి. ఒక మహా వెలుగు మన మధ్యకొచ్చింది. మన మధ్య నడిచింది. ఎంతో జ్ఞానం మనకి అందించింది. మనల్ని ముందు తరాల్లోకి నడిపించాలని చెప్పి ఆయన చాలా తాపత్రయపడ్డారు పాపం ఆయన. ఆయన మన కోసం బాగా దిగొచ్చి ఆయన త్యాగం చేసుకుని మన మధ్య ఉండి మనల్ని అయినా మనం నడుస్తాయేమో ఆయనతో అని చెప్పి నడిపించడం కోసం ఆయన ప్రయత్నం చేశారు. కానీ మనతో కలిసిపోయి మనతో పులి వేసుకుని మన పెట్టినవన్నీ కూడా తినేసేసుకుని చాలా ఆత్మీయ భావంతో మనం ఉండి మనం ఎవరు డయాస్ మీద మాట్లాడుతున్నా మాస్టర్ గారు మాకు బాగా క్లోజ్ అంటే ఏమొస్తుంది బాగా క్లోజ్ అంటే? ఏ రాదు. ఆయన చెప్పింది ఏమైనా చేస్తే వస్తుంది. ఆయన ఎందుకు దిగొచ్చారో తెలుసుకుని అందులోకి మనం కొంచెం అన్నా ముందుకెళ్తే మనకేమైనా వస్తుంది. అది మాస్టర్ గారు వీఆర్ ఎట్ ద రైట్ టైం. మనం ఖచ్చితంగా 100 years దాంట్లో రైట్ టైంలో మనం ఉన్నాం. అప్పుడు కొంత టైం జరిగిపోయింది, కొంత టైం మిగిలి ఉన్నది. కాబట్టి దయచేసి అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే, అందరిలో పుస్తకాలు మాస్టర్ గారి ఉంటాయి, ఓపెన్ చేయండి పుస్తకాలు, స్లోగా చదువుకోండి. అందులో మన మనసుకి బాగా నచ్చిందని అండర్లైన్ చేసుకోండి. అందులో ఒక 50 పాయింట్లు అండర్లైన్ చేసుకుంటే 2 పాయింట్లు 3 పాయింట్లు పాయింట్ బై పాయింట్ జీవితంలోకి తెచ్చుకోవడం కోసం ప్రయత్నం చేయండి. నేను పుస్తకాలు చదువుకునేటప్పుడు ఒకసారి చాలా ఆనందం వేస్తుంది. నేను పుస్తకాలు మాస్టర్ 3 o'clock చదువుకుంటాను. నేను ప్రతిరోజు ఖచ్చితంగా నా 3 o'clock మెలుగు వస్తుంది. ఏం చేసినా మెలుగు వస్తుంది. 3 o'clock లేవగానే నేను ఫస్ట్ చేస్తే స్టార్ట్ విత్ ఓంకారం చేసుకుని వెంటనే మాస్టర్ గారి బుక్స్ ఓపెన్ చేస్తాను. ద రైట్ టైం టు అండర్స్టాండ్ ఎనీ బుక్. సిద్ధులు, సాధ్యులు, గంధర్వులు, ఋషులు, దేవతలు, యోగులు అందరూ మేల్కొనే సమయం అది. చదువుకునేటప్పుడు చాలా ఆనందం వేస్తుంది. ఆనందాన్ని మనం అసలు ఆనందం ఎలా ఉంటుందంటే ఆనందాన్ని మనం భరించలేం, ఆనందాన్ని తట్టుకోలేం. వెంటనే అధ్యయనం అంటాం కదా. అధ్యాపంలో ఏంటి, మనం చదువుకుంది ఎవరికైనా చెప్పాలనేటటువంటి ఒకటి లోపల నుంచి ఉంటుంది. అంటే కొత్త డైమెన్షన్స్ ప్రతిరోజు డైమెన్షన్ ఓపెన్ అవుతూ ఉంటుంది. ఏం చేసుకుంటాం ఆ డైమెన్షన్ మనం? అందుకే నేను సంవత్సరానికి ఒకసారి మా గ్యాంగ్ నాతో కూడా గ్యాంగ్ ఉంటుంది. ఆ గ్యాంగ్ అందరినీ పిలిచి, సరే కేదార్నాథ్ వెళ్ళిపోదామా, బద్రీనాథ్ వెళ్ళిపోదామా, సిద్ధాశ్రమానికి వెళ్ళిపోతాం. సిద్ధాశ్రమం అంటే ఈ సిద్ధాశ్రమం, మానుకో సిద్ధాశ్రమం కాదు, సిద్ధబరి ఆశ్రమానికి వెళ్ళిపోదామా, లేకపోతే ఎటు వెళ్ళిపోదామా అని చెప్పేసి గ్యాంగ్ అంతా వేసుకునేసి తిరుమల ఫారెస్ట్లోకి వెళ్ళిపోదాం. అక్కడ నాగుపాములు ఉంటాయి, తాజ్పాములు ఉంటాయి. అక్కడ ఆ ఫారెస్ట్లో టైగర్స్ ఉంటాయి. వెళ్ళిపోయి 1 week ఉందాం టైగర్ ఫారెస్ట్లో, 1 week ఉందాం, అయిపోతే కొంపలే ములిపోదని చెప్పేసి పట్టుకెళ్ళిపోయి అందరికీ అక్కడ కూర్చోబడి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటా. చూసి నాకు అన్ని దేశం అంతా తిరిగేసాం, అన్ని అరణ్యాలు తిరిగేసాం, కొండలు అయిపోయినాయి, కోనలు అయిపోయినాయి, అన్నీ అయిపోయాయని చెప్పి కాన్హా శాంతివనం అద్భుతంగా ఉంటుంది, హైదరాబాద్ దగ్గరలో ఉంటుందని చెప్పేసి కాన్హా శాంతివనంలో మన ప్రోగ్రాం పెట్టుకుందాం అని చెప్పి అక్కడ మార్చేసాం. మేము ఏం చేస్తాం, అక్కడ తెలిసిపోతుంది. ప్రేయర్ చేద్దాం, మనం మెడిటేషన్ చేసుకుందామని కూర్చోబెడతాను. 1.5 hour పోయిన తర్వాత కళ్ళు తెరుస్తారు. ఈ లోపల నుంచి గుబులు అంతసేపు ధ్యానంలో కూర్చోలేరు. ఎప్పుడు కళ్ళు తెరాలో తెలియదు. కళ్ళు తెరవమని చెప్పరు. అప్పుడు బయటపడుతుంది ఎంత మనసు స్థిరపడింది, ఎంత బుద్ధి స్థిరపడింది, ఎంతసేపు మనసు ఏ పని చేయకుండా ప్రశాంతంగా ధ్యానంలో కూర్చుంటుంది, ఎంతసేపు మనం ప్రాణాయామాలు చేయగలుగుతున్నాం. మాస్టర్ తాలూకు నెక్స్ట్ డైమెన్షన్ ఓపెన్ చేసామనుకోండి, ఇప్పుడు కొద్దిసేపు చేస్తే మీరే భరించలేరు. అవి అర్థమయ్యేటటువంటి స్థాయిలు దాటిపోయింటే ఒక్కొక్కసారి అవి దాన్ని అర్థం చేసుకోవాలంటే మైండ్ రిజెక్ట్ చేస్తుంది, ఇష్టపడదు అర్థం చేసుకోవడానికి మైండ్. ఒక స్థాయి దాటి కానీ మనం ఏదైనా సైన్స్ చెప్తే మైండ్ రిజెక్ట్ చేస్తే అర్థం చేసుకోవడానికి ఇష్టపడదు. వాళ్ళందరికీ టెస్ట్ అదంతా. ఎంతసేపు కూర్చోగలరు, ఎంతసేపు కూర్చోగలరు. సెప్టెంబర్లో పెట్టాం. ఈ సంవత్సరం చాలామంది వచ్చేస్తారు. నాకు భయం వేస్తుంది, ఎంతమంది కొత్తగా చాలామంది వచ్చేస్తున్నారు. వీళ్ళు ఏం చేస్తారు అక్కడికి వచ్చి? నిజంగా అంతసేపు ధ్యానంలో కూర్చుంటారా? నిజంగా అంతసేపు ప్రాణాయామాలు చేస్తారా? అంతసేపు మాస్టర్ తాలూకు లెక్చర్స్ వింటారా? వీళ్ళు కంటిన్యూస్ ప్రోగ్రామ్ ఉంటుంది కదా, మధ్యలో రిలాక్స్ అవ్వడానికి చాలా తక్కువ టైం ఉంటుంది. ఏం చెప్తున్నానంటే, అట్లాంటి ఒక రొటీన్ ప్రతిరోజు లైఫ్లో ఎన్ని గంటలు లేస్తాము, ఎన్ని గంటలు పడుకుంటాము,
పడుకునే ముందు ఎట్లాంటి సాధనలో, పడుకునే ముందు యోగ నిద్రలో ఇందాక రమణ గారు చాలా మంచి విషయం చెప్పారు. అది సగం చెప్పి వదిలేస్తారు, పూర్తిగా చెప్పడానికి ఇచ్చిన అరగంటలో ఏం చెప్తారని. నిద్రపోయే ముందు ఆశ్రమంలోకి వెళ్ళి, ఆశ్రమంలోకి మనం వెళ్తున్నాం అనుకుని నిద్రపోతే, ఆశ్రమంలోకి వెళ్తే మనకైనా సీనియర్స్ చాలామంది ఉంటారని చెప్పారే, అది దానికి ఒక పెద్ద ప్రొసీజర్ ఉంటుంది, దానికి ఒక ధ్యానం ఉంటుంది. ఖచ్చితంగా ఆ ప్రొసీజర్లోనే నిద్రలోకి వెళ్ళాలి. ఖచ్చితంగా ఆ ప్రొసీజర్లో నుంచి, నిద్రలో నుంచి మెలకులోకి రావాలి. దానికి ప్రాక్టీస్ చేయాలి, కొన్ని సంవత్సరాలు ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేయాలంటే అన్ని పనులు మానేసి ఒక వారం రోజులు, 3 రోజులు, 4 రోజులు ఎక్కడికైనా వెళ్ళి ఎక్స్క్లూజివ్గా అదే మైండ్లో ప్రోగ్రామ్ అంతా పెట్టుకుని మన సిస్టమ్కి దాన్ని అలవాటు చేయాలి. ఇళ్లలో అలవాటు కావు అవి, గ్రూప్లో అలవాటు కాదు. అది ఎక్స్క్లూజివ్గా గ్రూప్ తయారు చేసుకుని దాంతో అలవాటు చేసుకోవాలి. నేను చెప్తున్నాను మీకంటే, మాస్టర్ గారు చాలా గురించి చెప్పేస్తున్నాం కదా. మాస్టర్ గారి గురించి ఎవరో ఒక ఆయన అన్నారు, అన్నదానాలు చేయడం మాస్టర్ గారి తాలూకు ప్రోగ్రాంలో పెద్ద ప్రోగ్రామ్ అని. ఇది ఇదే ఇదే ఇది ఎక్కడ వచ్చిందో నాకు అర్థం కాలే. మాస్టర్ గారి 3 ప్రోగ్రామ్స్ అండి. మాస్టర్ జ్వాల్కూల్ గారి అయినా, మాస్టర్ ఈకే గారి అయినా 3 ప్రోగ్రామ్స్ అండి. ఫస్ట్ ప్రోగ్రామ్ అంటే, ఏ జ్ఞానం అయితే ఋషుల దగ్గర నుంచి మనకు వచ్చిందో దాన్ని ఆ థ్రెడ్ తెగిపోకుండా ఆ జ్ఞానాన్ని ముందు తరాల వాళ్ళకి తీసుకువెళ్ళటం అయిపోయింది. నెంబర్ 2, ఇది చాలా కాలం భూమి మీద నిలబడాలి కాబట్టి దాన్ని ఒక బుక్ ఫామ్లోకి, అంటే వేదం ఒకప్పుడు బుక్ ఫామ్లో లేదు, వ్యాస మహర్షి తర్వాత నెమ్మదిగా తాళపత్రాల్లోకి వచ్చింది. ఇప్పుడు దాని ప్రింటింగ్లోకి వచ్చింది కాబట్టి ఈ జ్ఞానం మొత్తాన్ని కొన్ని వందల, కొన్ని వేల సంవత్సరాలు వెళ్ళిపోవడానికి కావాల్సినట్టుగా దాన్ని ఒక ఫామ్ కల్పించడం, ఇప్పుడు అది కూడా మారింది ఇప్పుడు. నెంబర్ 3, ఎవరు ఏ స్థాయిలో ఉన్నా కూడా నిస్వార్థంగా 10 మందికి 100% రోజుల్లోనో, వారంలోనో, గంటో, 2 గంటలో, ఎన్ని గంటలో ఒక సమయం కేటాయించుకుని నిస్వార్థంగా సేవ చేయటం, దాని నుంచి ఏమీ ఆశించుకుంటాం. ఇది మాస్టర్ గారు ఈ 3 వాళ్ళ ప్రోగ్రామ్స్ అండి. మిగతావన్నీ యాన్సిలరీ. ఎవరికైనా మా స్వామి రాశారు, మాస్టర్ తాలూకు ప్రధాన కార్యక్రమాల్లో అన్నదానం ఒకటండి. ఆకలేశ్వరుడికి అన్నం పెట్టడం అనేది ప్రధాన కార్యక్రమం కాదు, అది కనీస మానవ ధర్మం. అది ఆకలేశ్వరుడికి అన్నం పెట్టడం మానవ ధర్మం. అది ఏమైనా రోడ్ల మీద అన్నం లేకపోతే పెట్టడం అనేది మానవ ధర్మం. అది మాస్టర్ గారు ప్రధాన కార్యక్రమంగా పెట్టుకోలేదు, గుర్తుపెట్టుకోండి. అది మనం చేయాలి తప్పనిసరిగా. చాలా మాస్టర్ గారికి అట్రిబ్యూట్ చేస్తే ఇలాగా తగిలి చేస్తారు, అట్లా చేయొద్దండి. మనం ఖచ్చితంగా ఇదే, బహుశా నాకు తెలిసి ఈ గురు మన ఈ గురు పూర్ణిమ ఇదే అనుకుంటాను. యాక్చువల్గా మాస్టర్ పుట్టినరోజుకి ముందు లాస్ట్ ఫంక్షన్ ఇదే అనుకుంటాను. నాకు తెలిసి నెక్స్ట్కి ఏముంది, అనకాపల్లి ఏదో ఉందనుకుంటాను, పెద్ద ఫంక్షన్ ఇదే. ఏదైనప్పుడు కూడా మాస్టర్ గారి గురించి ఈ సంవత్సరం అంతా మనం స్మరించుకున్నాం. ఇక అయిపోయింది, ఇక స్మరణ అక్కర్లేదు. కానీ డిస్పెన్సరీస్ అద్భుతంగా ఎన్ని వందల డిస్పెన్సరీస్ పెరిగిపోయినాయో ఈ సంవత్సరంలో, చాలా అద్భుతంగా జరిగింది. అందరూ పుస్తకాలు చాలా బాగా చదువుకుంటున్నారు, చాలా అద్భుతంగా జరుగుతుంది. ఎన్నో దేశాల నుంచి అక్కడ వస్తున్నటువంటి ఫోన్ కాల్స్ అవి వింటూ ఉంటే ఈ సంవత్సరం ఎంత వ్యాపనం చెందిందో మాస్టర్ గారి మార్గం కానీ, మాస్టర్ గారి తాలూకు ప్రేమ కానీ, జ్ఞానం కానీ. నిజంగా ఈ సంవత్సరం అంతా మన అదృష్టవంతులు, మనందరం కూడా అదృష్టాన్ని తీసుకుంటూ, ఫైనల్గా నేను మళ్ళీ ఒకటే చెప్తున్నాను మీకు, మా సికే గారు అంటే ప్రధానంగా 2 పెట్టుకోండి. నెంబర్ 1 సర్వీస్ అని చెప్పిన రూల్ ఒకటే. రోజులో ఒకసారో, రోజులో గంటో, వారంలో గంటో, రోజో, నెలలో ఎంతో నీ పరిస్థితులు బట్టి సమయాన్ని కేటాయించుకొని ఆ సమయంలో 10 మందికి పనికొచ్చే మంచి పని చెయ్యి. దాని నుంచి నీకేమీ కలిసి వస్తుందని మాత్రం చేయొద్దు సుమా. అట్లాంటి కార్యక్రమం పెట్టుకోమని చెప్పారు. అనేక జన్మల కర్మబంధాలను దగ్ధం చేస్తుంది. నెంబర్ 2, ఋషులు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని మళ్ళా వీళ్ళందరూ ఈ గురు పరంపర అంతా పట్టుకొస్తుంది. దాన్ని మనం చదువుకోవాలి, అధ్యయనము, అధ్యాపనము. అది 10 మందికి మంచి విషయాలు తెలియజేసి ఆ థ్రెడ్ తెగిపోకుండా మనం కాపాడాలి. ఇది మాస్టర్ గారు ఇచ్చినటువంటి ఒక మంచి మార్గం. ఆ మార్గంలో అందరూ ముందుకెళ్దామని అనుకుంటూ, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీష గోబ్రాహ్మణేభ్య సోమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.